లేదా ఎడ చచ్చిపోయిందా? మేము 5,000 మంది 10,000 మంది ముందే పోగు చేస్తే ఆ ఊర్లో తెలుగుదేశం వాడు చచ్చిపోయాడా? జనసేన వాళ్ళు చచ్చిపోయారా? ఎందుకు మాట్లాడతారు? మీకు జనాలు రావట్లా, మాకు జనాలు వస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా, ప్లేసు ఏదైనా, డేటు ఏదైనా, సమస్య ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి భరోసా ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్తారా, లేదంటే కిర్లంపూడి వెళ్తారా, లేదంటే విశాఖపట్నం నుంచి సిక్కోలు దాకా ఏదైతే రోడ్డు మార్గంలో వెళ్తారా, లేదంటే పొగాకు రైతుల కోసం వెళ్తారా, మిర్చి యార్డులో మిర్చి రైతుల దగ్గరకు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు జనం జగన్ని ఎక్కడా వేరు చేయలేరన్న విషయం వాళ్ళకి మరోసారి స్పష్టమైంది. కాబట్టి అదేంద్రా మనకేమో 164 సీట్లు ఉన్నాయి, మనమేమో ఆఫ్టర్ ఆల్ 11 గాలని వాళ్ళని అవహేళన చేస్తున్నాం, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంటున్నాం, ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. కానీ అదే పులివెందుల ఎమ్మెల్యే దగ్గరికి జనాలందరూ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గరకు రావట్లా, ఉప ముఖ్యమంత్రి దగ్గరకు రావట్లా, మంత్రుల దగ్గరకు రావట్లా. ఏ సమస్య ఉన్నా జగన్ గారి దగ్గరకు వస్తున్నారంటే ఈరోజు జగన్ గారు నాయకుడా, మీరు నాయకుడా? మీరు పేరుకు ముఖ్యమంత్రి, ఈరోజు పరిపాలన మీ చేతుల్లో ఉంది, కానీ మీరు ఏ సమస్యని పరిష్కరించట్లా, సమస్యలను మీరే సృష్టిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు వస్తా ఉన్నారు. తెలుగుదేశంలో బాధితులు కూడా జగన్ గారి దగ్గరికి వస్తున్నారు. జనసేన కార్యకర్తకి కష్టం వచ్చిన జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సాయికృష్ణ లాకప్ డెత్ అయినటువంటి సందర్భంలో సో ఎవడో యాంకరు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా, ఒక 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లను పెట్టుకొని కొన్ని ఉగ్రవాద సంస్థలాగా వాటిని నడుపుతా ఉన్నారు. సో అది ఒకసారి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు 2024లో. ప్రతిసారి అది వర్కౌట్ కాదనేది ఇప్పుడు ప్రతి విషయంలో తేలిపోతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసుకున్నా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, జనం కోసం జగన్, జగన్ కోసం జనం. జనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వేరు చేయలేరన్న విషయం వీళ్ళకి 26 నెలల్లో మరొకసారి ప్రూవ్ అయింది.